లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో టీడీపీని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న టీఆర్ఎస్ ఎంపీ శ్రీమతి కవిత గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 47% మంది అవునని 53% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ తెలకపల్లి రవి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, బీజేపీ ఏపీ యువమోర్చా అధ్యక్షులు. శ్రీ బాల్క సుమన్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, లోక్సభ పెద్దపల్లి నియోజకవర్గ లోక్సభ సభ్యులు. ఇక రైతు ఆత్మహత్యలపై తెలంగాణలో జోరుగా చర్చలు, మాటల యుద్ధం సాగుతోంది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అలాగే టీడీపీ వర్సెస్ కాంగ్రెస్. సింహం వస్తోంది, చైనా వెళ్ళిపోయాడు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు అంటే, రోమ్లో నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా కేసీఆర్ ఈ టైంలో చైనా వెళ్తారా అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ముందుగా బాల్క సుమన్ గారు అసలు తన వాదన ఏమిటి, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నారా లేదా, అధికార పక్షం ఈ ఆత్మహత్యల మీద వాళ్ళు ఏమంటున్నారు? సుమన్ గారు మీరే చెప్పండి. అధికార పక్షం తరఫున విపక్షాల దాడి తీవ్రమైంది, వాటిని తట్టుకునే పరిస్థితిలో టీఆర్ఎస్ ఉందా లేదా? ఇప్పుడు రెండు విషయాలండి. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి అది ఇవాళకి వాళ్ళ ఈ పరిస్థితులు వచ్చినాయా, గతంలో పరిపాలించిన వాళ్ళ వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమైనాయా అన్నది ఆలోచన చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత ఎగిరిపడతా ఉన్నారు, ఇంత మాట్లాడుతూ ఉన్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయలేదు. కేంద్రంలో 10 ఏళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో 10 ఏళ్ళు ఉన్నారు. ఆనాడు దీర్ఘకాలిక వ్యూహాలతోని తెలంగాణలో మాకు రావాల్సినటువంటి 1300 టీఎంసీల నీళ్లు కానీ, తెలంగాణలో పూర్తి స్థాయిలో దీన్ని సర్ప్లస్ కృష్ణా గోదావరి కృష్ణా గోదావరి నదుల్లో అంతే ఉన్నాయి కదండి, లెక్కలు ఉన్నాయి కదా. అంత వాట కృష్ణా గోదావరి నదిలో 1300 టీఎంసీల నీళ్లు ఉన్నాయండి. ఒక గోదావరిలోనే 960 టీఎంసీలకు పైగా నీటి వాటా మొత్తం తెలంగాణకి ఇచ్చే వస్తుందా అనేది రావాలే కదా. రాలేదు కాబట్టి ఈ సమస్యలు ఉత్పన్నమైన. అంతేకాకుండా తెలంగాణలో విద్యుత్ రంగంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని సరిదిద్దే ప్రణాళికలు రూపొందించలేదు, ఆ దిశగా పనిచేయలేదు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులను తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా వాళ్ళ లోపల మార్పులు తీసుకురావడానికి, నూతనమైనటువంటి వ్యవసాయ పద్ధతులు తీసుకొని రావడానికి, పండించినటువంటి పంటకు మద్దతు ధర రావడానికి వాళ్ళు ఒక వ్యూహం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, విజన్తో వాళ్ళు పనిచేయలేదు. కాబట్టి 10 సంవత్సరాల వాళ్ళ పాలన పాపాలే ఇప్పుడు రైతన్నలను వెంటాడుతున్నాయి అనేది మా భావన. ఇవాళ వాళ్ళు రైతుల ఆత్మహత్యలు అంటా ఉన్నారు, మాట్లాడుతున్నారు. నిజంగా అది బాధ కలిగించే అంశం. మేము కూడా ఒప్పుకుంటున్నాం, మేము మొండిగా ఏం లేదు అంత మంచిగా ఉందని మేము కూడా అంటున్నాం. అక్కడక్కడ డెఫినెట్గా రైతన్నలకు ఇబ్బంది ఉంది, కానీ ఈ పరిస్థితికి మేము కారణం కాదు. ఇప్పటికే మేము తాత్కాలిక చైనా వెళ్ళటం మీద వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా అని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రాసల కోసం, అలాగే ప్రాసల కోసం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, సింహం వస్తుంటే కేసీఆర్ చైనా పారిపోయారు. రేవంత్ కూడా మాట్లాడతా, ఆయన వచ్చింది, ఆయన కూడా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాసల కోసం, టీవీల్లో, పేపర్లలో హెడ్డింగ్ల కోసం వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంది. వాళ్ళ దేశం మొత్తం మీద మన చీఫ్ మినిస్టర్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆ వేదికగా మాట్లాడేటటువంటి అవకాశం వచ్చినందుకు తెలంగాణ బిడ్డలుగా మనం గర్వపడాలి. పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులు రావడానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు నిన్న ఎంత అద్భుతంగా మాట్లాడినారు, దేశం గురించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఎంత గొప్ప మాట్లాడినారు. మనం అందరం చూసినా గర్వపడాలి. అంటే వాళ్ళు సహించలేకపోతున్నారు. ఈ కేసీఆర్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్లో మాట్లాడుడా వాళ్ళు సహించలేకపోతుంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంత అద్భుతంగా పరిపాలించుట గీళ్ళ అనే భావనలో వాళ్ళ వల్ల ఉండిపోతా ఉన్నారు. నేనేమంటున్నా, రైతుల విషయంలో మాత్రం ఇవాళ తెలంగాణ ఒక్క రాష్ట్రంలోని ఇబ్బందులు లేవు. వాళ్ళు కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, పోదాం మరి కర్ణాటక రాష్ట్రం, అక్కడ కూడా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు, పోదాం మహారాష్ట్రకు. నానా పటేకర్ గారు మొన్న బాలీవుడ్ నటుడు రైతులకు ఆర్థిక సాయం చేసినారు, అక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. మేమేమంటున్నామంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిధిలో కొన్ని అంశాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రావడం, అంటే మద్దతు ధర, కనీస మద్దతు ధర అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. అది వస్తలేదు ఒకటి. రెండోది క్రాప్ ఇన్సూరెన్స్. గతంలో టీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పినాం, అసెంబ్లీలో తీర్మానం కూడా చేసినాం. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఢిల్లీలో వ్యవసాయ మంత్రుల, రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పినారు, గ్రామాన్ని యూనిట్గా, మండలాన్ని యూనిట్గా తీసుకొని మీరు ఇన్సూరెన్స్ పెట్టకండి, రైతును యూనిట్గా తీసుకొని పెట్టండి, క్రాప్ను యూనిట్గా తీసుకొని ఇన్సూరెన్స్ పెట్టండి, రైతుకు ఒక భరోసా ఉంటుంది, ఈ ఆత్మహత్యలన్నింటినీ నివారించగలుగుతామని చెప్పినారు. ఇన్ని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం సరే చేస్తలేదు. మా పరిధిలో మేము చాలా స్పష్టంగా ఇప్పటికే రైతు రుణాలు మాఫీ చేసినాం,
అదేవిధంగా అంటే అది సరిగా జరగలేని ఈ పరిస్థితి కదా వాళ్ళ ఆరోపణ. అందుకనే రైతు రుణాల విషయంలో అక్కడక్కడ బ్యాంక్ అధికారులు ఇబ్బంది పెట్టినా కూడా చాలా స్పష్టంగా అధికారులకు చెప్తా ఉన్నాం, వడ్డీలు వసూలు చేయకండి, వాళ్ళకి ఇవ్వండి. ఇప్పటికే 8,500 కోట్ల రూపాయలు మేము బ్యాంకులో డిపాజిట్ చేసినాం. మిగతా అమౌంట్ మొత్తం అవసరమైతే ఒకటే విడతగా ఇవ్వడానికి వచ్చే బడ్జెట్ లో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి ఇబ్బంది పెట్టకండి. SLBC స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ లీడ్ బ్యాంక్ SBH మన రాష్ట్రంలో శంతన్ ముఖర్జీ గారు మన సెప్టెంబర్ 5 నాడు చాలా స్పష్టంగా లేఖ విడుదల చేసినారు. అందరు బ్యాంకర్స్ అందరు కూడా, అన్ని బ్యాంకులు కూడా మీరు రైతులు పెట్టద్దు, వడ్డీలు తీసుకోవద్దు అని చెప్పి మేము కూడా పర్సనల్ గా ఎక్కడికక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మేము కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. వ్యక్తిగతమైనటువంటి రుణాల విషయంలో కూడా కొంత రిలీఫ్ ఇద్దాం, రైతులకు ఇబ్బంది పడకండి, మీద పడ్డట్టు చేయకండి అని కూడా అక్కడక్కడ అప్పీల్ చేస్తా ఉన్నాం. నేను ఇంకో విషయం అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే మనం పార్టీలకు అతీతంగా అందరం కూడా అప్పీల్ చేసినాం, ఆత్మహత్యలు చేసుకోకండి, కొంచెం కలిసి పనిచేద్దాం, తెలంగాణ సాధించుకుందామని. అలాంటి వాళ్ళు కూడా అప్పీల్ చేసినారు. అంటే అప్పుడు కూడా లోపలేమో ఆందోళన. కానీ ఇవాళ రాజకీయం కాక నేనేమంటున్నా, ఈ రోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంగా మరి మీరు కూడా తెలంగాణ వాళ్ళే, మేమే బాధ్యత లేదా? మీరు, మేము, ఇంకా ఇతర పార్టీలు అందరం కూడా కలిసి రైతుల లోపల ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేద్దాం. అంతేగాని టీఆర్ఎస్ పార్టీ మీద బురద వెళ్దాం, దీన్ని కూడా రాజకీయంగా వాడుకుందాం. నిజంగా నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు చేసే ధర్నాలు, వాళ్ళు చేసేటటువంటి దీక్షలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఒక్క రైతు లేడు. అంటే నాకేమనిపిస్తా అంటే మా అజయ్ గారికి కోపం వస్తుంది, కానీ మొన్న రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్కి వచ్చిపోయినారు, రైతుల కోసం పాదయాత్ర చేసినారు. వారు పోయిన తర్వాత 2 నెలలు చూస్తే వీళ్ళు ఇక్కడ ఏం ప్రోగ్రాంలు చేయలేరు, తిట్టినట్టున్నారు. అందుకనే అక్కడ మళ్ళీ AICC ఆఫీస్కు ఫ్యాక్స్లు పంపించుకునేందుకు, పేపర్ కట్టింగ్లు, సీడీలు పంపించుకునేందుకు ఈ ధర్నాలు అంటేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యక్రమం చేస్తున్నట్టున్నారు తప్పితే చిత్తశుద్ధి లేదు. నిజంగా నాకు ఒక సామెత గుర్తుకొస్తుంది, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందట. చేయాల్సిన పాపాలు, చేయాల్సిన మోసాలు, తప్పులు చేసి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం 15 నెలల పసిగుడ్డు మీద నిందలేస్తే కరెక్ట్. మేము కూడా బాధ్యత నుండి తప్పుకుంటలేము, ఏదో కాంగ్రెస్ ఇంకొకరు తప్పుకుంటలేము. మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నాం. మీరు కూడా కలిసి రండి అని కోరుతా ఉన్నాం. అందరం కలిసి రావడానికి మీరు ఎప్పుడు గెలుపుకెళ్ళారు? అది సమస్య ఉందనే అజయ్ గారు వస్తే కలుపుకెళ్ళి పార్టీ మార్చేయడం కలుపుకోవాలి. కవిత గారు నిన్న అన్నారట, తెలుగుదేశం లెక్క చేయక్కర్లేదు, కాంగ్రెస్ వాళ్ళు కనుక ఏదైనా డి శ్రీనివాస్ గారు బొమ్మ చూపిస్తున్నారు. రైట్, ఏం సమానం చెప్తారు అజయ్ గారు? ఒకటే అంటే సుమన్ గారు పార్లమెంట్ సభ్యులుగా వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏవైతున్నాయో ప్రభుత్వం తరఫున నేను ఒకటే సూటిగా అడిగేది, ప్రభుత్వం తరఫున మీరు రైతుల్లో భరోసా కల్పించడానికి ఏ ఒక్క రైతు కుటుంబం ఇంటికైనా వెళ్ళి చనిపోయిన వాళ్ళని మీరు ఓదార్చో లేకపోతే భరోసా ఇచ్చో, మీరు కనుక ఒక మంచి ప్రక్రియ మొదలుపెట్టి తర్వాత ప్రధాన ప్రతిపక్షాలను మీరు అప్పీల్ చేసి మనం అందరం కలిసి రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపడదామంటే నేను వారి చిత్తశుద్ధిని నేను డెఫినెట్గా అభినందిస్తాను. కానీ ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్న తర్వాత ఇంకా 60 ఏళ్ల ఆవు కథలాగా చెప్పుకుంటూనే గత పాలకులు అని చెప్పుకుంటూనే పోతా ఉంటే మరి రైతులు ఆ గత పాలకుల మీద మీరు వేసిన అభాండాలని దృష్టిలో పెట్టుకుని రైతుల ఆత్మహత్యలు ఆపరు. సరే, గత పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేశారనే దాని మీద ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, దాని ద్వారా మీరు అధికారంలో కేటీఆర్ గారు మాట అన్నారు, అధికారంలో ఉంటే మీరు కమిషన్లు తీసుకోవడానికి టైం సరిపోదంట, లేదంటే విపక్షంలో ఉంటే ధర్నాలు చేస్తారు. సరే, అందుకనే నేనేమంటున్నానంటే వారు కూడా విపక్షంలోనే ఉండి అధికారంలోకి ఇప్పుడే వచ్చారు, కొత్తగా వచ్చారు. ఇది టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు కానీ లేకపోతే సమ్మెలు కానీ ఇతరత్రా కానీ చేసిన వాళ్ళకి వాటి యొక్క విలువ ఏంటనేది ఈ రకంగా వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరసనలు, ధర్నాలు అనేవి అది ప్రతి ఒక్క పార్టీ కూడా అవలంబించే విధానమే. సో దానికి ప్రెస్ కటింగ్ల కోసమో లేకపోతే ఫ్యాక్స్లు పంపించడం కోసమో అని చెప్పి రైతుల ఇష్యూనే తీసుకోవాల్సిన అవసరం లేదు జనరల్ గా. సో ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూలో కూడా రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానంతో ముందుకు రండి అని చెప్పడానికే ఆ ధర్నాలు కానీ ఇతరత్ర చెప్పొచ్చు. కానీ చైనా వెళ్ళడానికి కూడా తప్పు పడితే అట్లా మరి చక్రవర్తి మీరు బేసిక్ సరే, ఇప్పుడు ఒక నాయకు ఆయన అన్నట్లు ఏదైనా ఒకళ్ళు నాయకులు ఏదైనా ప్రాస కోసం వాడితే వాడు చెప్పినట్టు వాడొచ్చు. కానీ నేనేమంటున్నానంటే ప్రాస కోసం వాడుతుంటారు అన్నమాట. మీరు మాత్రం చైనా పర్యటననే దృష్టిలో పెట్టుకుని అన్నారని కాకుండా ఇక్కడ రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన విషయం యొక్క గ్రావిటీని, ఆ తీవ్రతని ముందు ఎందుకు చూడరంటున్నాం. నేను మీరు మాటల తీవ్రత కాదు, ఇక్కడ ఇష్యూ తీవ్రతను చూడండి. ఈ తీవ్రత దృష్ట్యా మీరు దాన్ని వాయిదా వేసుకోవటమో లేకపోతే ఇక్కడ ఏదైనా చర్యలు తీసుకొని వెళ్ళటమో ఏదో జరిగితే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం నెంబర్ 1.
తర్వాత సార్ నేను ఫెయిర్గా ఒక క్వశ్చన్ నేను అడిగేది మిత్రుడు సుమన్ గారిని. నేనేమన్నానంటే ఈ రైతుల ఆత్మహత్యల మీద మనం తెలంగాణ ప్రభుత్వం సరే ఆపటానికి తీసుకునే నివారణ చర్యలు లాంగ్ టర్మ్ మీరు ప్రాజెక్టులు రీడిజైన్ లేకపోతే నీళ్లు లేకపోతే మళ్ళీ ఇతరత్ర విషయాలు కాకుండా ముందు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక భరోసా అయితే రైతుకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ సెక్టర్లో నడిచే బ్యాంకర్లనే వడ్డీలు తీసుకోవడానికి ఆపలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. రైతులు అసలు ప్రైవేట్ రుణాల్లో తీవ్రంగా ఆ ఊబిలో కూరుకుపోయి ఉన్నారు అసలు. ఓకే, అందులో దాదాపు 5 రూపాయల వడ్డీ 4 రూపాయల వడ్డీలతోని వాళ్ళు విపరీతమైన కష్టాల్లో ఉన్నారు. అట్లా తీసుకోకూడదు కదా, రైతులు కూడా అట్లా తీసుకుని ఇబ్బంది పడితే ఏ ప్రభుత్వం చేయగలుగుతుంది? అంటే ఎగ్జాక్ట్లీ అంటే ఏంటంటే సార్ ఇప్పుడు నేను మీకు చెప్తాన్నా, లాస్ట్ 1 yearగా నేను నా కాన్సెన్స్లో మా డిస్ట్రిక్ట్లో కూడా చూసా, ఈ రుణాల రీషెడ్యూల్ దగ్గర చాలా ఇబ్బంది క్రియేట్ అయింది. రుణాల రీషెడ్యూల్ జనరల్గా ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారంటే, ఈ ఒక పక్కనేమో ప్రభుత్వం రుణమాఫీ కోసం అని చెప్పిన విధానంతో పూర్తిగా రుణమాఫీ ఒకసారి జరగకపోవడం వల్ల రైతులు దానికి మిగతా రుణం రీషెడ్యూల్ కావటానికి ఆ వడ్డీ అడ్డం వచ్చి వాడేమో మరి కాలం మారిపోయిన తర్వాత ఇప్పుడు వర్షాకాలంలోనే వాడు పంట వేయాల్సి వస్తుంది. ఈ లోపల మరి ఈ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే ఆబ్వియస్ గా వాడికి వేరే ఆల్టర్నేటివ్ లేక ప్రైవేట్ రుణాల దిక్కు పోతా ఉన్నాడు. పోయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరువు వచ్చిన తర్వాత ఆ కరువుతోని ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. సార్ నేను ఒక మాట చెప్తా ఉన్నా, మిత్రుడు కూడా నేను ఒక సూచన ఏం చేస్తా ఉన్నానంటే, రైతుల ఆత్మహత్యలు జనరల్గా ప్రభుత్వ పాలసీల మీద ఆధారపడి కొంత భరోసాతోనైనా సరే 1 సంవత్సరం ఎక్కువ బతికి మనం పంట చేద్దాం అని చెప్పే ధైర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారి పాలన తర్వాత 2004 నుంచి 2014 వరకు ఒక పక్కన కాలం కలిసి వచ్చింది, అన్ని డ్యాములు నిండిని, వర్షాలు బాగుపడ్డాయి. దాంతో పాటుగా ఉచిత విద్యుత్ ఇచ్చినా సరే అప్పుడు రైతులకి, లేకపోతే రుణాలు మాఫీ చేసినా, పంటలకి గిట్టుబాటు ధరలు కల్పించిన ఒక రకమైన అట్మాస్ఫియర్ రైతుల యొక్క మొరల్ని బూస్ట్ చేయడానికి ఉపయోగపడింది. అప్పుడు కూడా జరిగిన వాళ్ళు లెక్కలు చెబుతుంటారు, టీడీపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. సార్ నేను ఏమంటున్నాను, ఇది లెక్కలు చూడాల్సిన సమయం కాదు, మేము కూడా చెప్తా ఉన్నాం లెక్కలు వద్దు. ఇప్పుడు ఏమంటాం, మేము రాజకీయాలు చేయాల్సిన అవసరం రాజకీయాలు కూడా చేయొద్దు. లెట్ us say frankly, రాజకీయాలు కూడా కాదు, లెక్కలు వద్దు, రాజకీయాలు వద్దు. మీరేమంటున్నానంటే 1100 మంది చచ్చిపోయారా, 400 మంది చచ్చిపోయారా, 500 మంది చనిపోవటం అయితే చనిపోయారు సార్. రైతుల ఆత్మహత్యల్ని పాత గవర్నమెంట్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్లో జియో 421కి ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని మనం ఇప్పటికి అడాప్ట్ చేస్తా ఉన్నాం. కేవలం 1,50,000 రూపాయలు మాత్రమే మనం పరిహారం ఇస్తాం. అందులో 50,000 రూపాయలు ఇవ్వడానికి కూడా 6 నెలలు పడతా ఉంది. మీరు దయచేసి ఒకటి, నష్టపరిహారాన్ని పక్కనున్న రాష్ట్రం ప్రతిదానికి మనం పోల్చుకుంటా ఉన్నాం, అక్కడ 5 లక్షలు చేశారు, ఇక్కడ కూడా చేయండి. అట్లనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికను మీరు రూపొందిస్తూనే తక్షణం మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా మీరు ముందుకు కదిలి రైతులకి ఆత్మస్థైర్యం ఇవ్వడానికి ముందు ప్రయత్నం చేయండి అని. వరంగల్ నుంచి రాజేష్ గారు లైన్ లో ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. రాజేష్ గారు నమస్కారం సార్. అక్కడ నమస్తే సార్. 100% టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైంది, దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు సార్. ఎందుకంటే సార్, కనీసానికి రైతుకు సంబంధించిన ఒక స్టేట్మెంట్, రైతులు మీరు బాధపడకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్తే బాగుండేది. వీళ్ళు ఈ పార్టీ ఉద్యమాలు చేయడానికి పనిచేస్తారు కానీ పరిపాలన చేయడానికి ఏమాత్రం కూడా అర్హత లేదు. వరంగల్ మరి అంత తీవ్రంగా మాట్లాడితే ఎట్లా? వరంగల్ లోక్సభ ఎన్నికల్లో వీళ్ళకి సరైన తీర్పు ఇవ్వబోతాం సార్. అట్లా మీరేదో రాజకీయంగా మాట్లాడుతున్నట్టున్నారు రాజేష్ గారు. వరంగల్ లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ గెలిచిందనుకో అప్పుడేమంటారు మీరు కదా? ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడండి. ముందుగానే మీరు తీర్పు ఇవ్వబోతున్నామని మీరు చెబుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ ఉండదు, వామపక్షాలు ఏం మాట్లాడద్దు. ఇక్కడ మేము మొత్తం సరే, ఆ విమర్శన మాట వాస్తవం. మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చారా? ప్రజాస్వామ్యం లోపల రైట్, మీరు చెప్పదలుచుకునే మీరు చెబుతున్నారు రాజకీయ నాయకులు లెక్క. రైట్, రాజకీయ నాయకులు అంతే కదా, మేమే మీరు చెప్పదలుచుకుని మీరు చెబుతారు. సరే సార్, కానీ అంటాం మేము కూడా. కరీంనగర్ నుంచి అరుణ్ కుమార్ గారు. అరుణ్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో అరుణ్ గారు, హలో మాట్లాడండి. రైట్, రవి గారు చెప్పండి. ఈ పంచాయతీ ఎట్లా, ఈ రకమైన విమర్శ, ప్రతి విమర్శ, ఈవెన్ ఇతర విపక్షాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో టీఆర్ఎస్ పై దాడి చేస్తున్నాయి. ఈ విషయంలో ఎట్లా? చాలా విషాదకరమైన, ఆందోళనకరమైన పరిస్థితి. తప్పకుండా కాంగ్రెస్ బాధ్యత ఉంటుంది, దేశాన్ని పాలించింది,
రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలే కాబట్టి తప్పకుండా అది ఆ వారసత్వం ఆ పాపలో వాటా తప్పకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న దానికి ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త ప్రభుత్వం, కొత్త వాతావరణం అనేది ఒకటి వచ్చినప్పుడు పాత సమస్యలు యథాతథంగా కొనసాగితే అందులో కూడా మరణాలు లాంటివి 500 చేరాయని ప్రభుత్వం అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చుండవచ్చునా అంటే మొదటి నుంచి కూడా నా ఉద్దేశంలో టీఆర్ఎస్ మరింత బాధ్యతాయుతంగా మరింత పకడ్బందీగా వ్యవహరించి ఉండాల్సింది. పోచారం శ్రీనివాసరెడ్డి అటువంటి వ్యాఖ్యానం చేసిన రోజున శాసనసభలో అంత చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని రాజకీయంగా ఎదుర్కొనే బదులు రైతు కోణంలో ఎదుర్కొని అప్పుడే ఒక విధమైన అఖిలపక్ష కమిటీలు అంటారా చర్చలు జరిపి చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు రీడిజైనింగ్ ఇలాంటి నిన్న కూడా ఏదో చర్చ చేస్తున్నాం సుమన్తో. దీర్ఘకాలికమైన అంశాలు వేరు, రీడిజైనింగ్లో దప్పికైనప్పుడు భావితపడడం అని మనకు సామెతుంది. అది ఇప్పుడు రైతులు ఆదుకోదు. వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉంది. జయతి ఘోష్ నిజానికి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో చాలా తీవ్రంగా జరిగాయి. విద్యుత్ శక్తి సమస్య, రైతాంగ సమస్య తెలుగుదేశం ఓడిపోవడానికి ప్రధానమైన కారణం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి. అప్పుడేసిన జయతి ఘోష్ కమిషన్ నీటి వనరులకు సంబంధించి, పరపతికి సంబంధించి, మార్కెట్ లేకపోవడం వల్ల వీటి గురించి చాలా వివరమైన ఇప్పటి వరకు కూడా అది బూజు పట్టిపోతుంది. స్వామినాథన్ ఇంకా చాలా భిన్నమైనటువంటి కోణంలో ఉంటుంది. దాన్ని ఇప్పటి వరకు కూడా అమలు జరపలేదు. ఇక రెండో విషయం విమర్శలు అంటున్నారు. మీరు ఇందా చదివారు కదా, ఇప్పుడు నవ తెలంగాణలో ఉదాహరణకు ఆత్మహత్యలు చేసుకోవద్దని పతాక శీర్షిక వాళ్ళు ఇచ్చారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి దినం కూడా మనం ఇక్కడ చూస్తుంది సంక్షోభాన్ని, దాని వెనుకున్న కారణాలను తప్ప ఖచ్చితంగా చెప్పాలంటే సుమన్ చెప్పింది ఇంకో కోణంలో చూడాల్సి ఉంటుంది. మనం ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఆందోళన జరుగుతున్నప్పుడు మీరు నేను మనలాంటి వాళ్ళం ఆత్మహత్యల మీద కేంద్రీకరణ వద్దని వాస్తవానికి చెప్తూ వచ్చాం. దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి అటువైపు నడిచింది. అది చాలా కారణమైంది. మానసికంగా బాధ అందరికీ ఉంటుంది కాబట్టి. అదే విధమైనటువంటి అంతకంటే కూడా వ్యవస్థాగతమైన కారణాలు ఇప్పుడున్నాయి. నిజానికి రైతాంగ ఆత్మహత్యలు ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ ఆవేశంతో కాదు, ఆవేదనతోనే రైతులు ఇక్కడ చచ్చిపోతున్నారు అనేది గుర్తించాలి మనం. అప్పుడు ఆవేశము, మోసపోయామనే భావన అవి ప్రధాన కారణం. ఇక్కడ బతకలేక అంటే నాకు సందేహం సార్, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా బాధాకరమే కాదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రైతు రుణాలు మాఫీ చేయని రోజుల్లోనూ ఆత్మహత్య జరిగినాయి, రైతు రుణాలు మాఫీ చేసామని చెప్పిన తర్వాత జరిగినాయి, ఇప్పుడు మళ్ళీ దశల వారీగా చేస్తున్నామని చెప్పిన తర్వాత జరుగుతున్నాయి. ఎక్కువ తక్కువ అటు జరిగినాయి ఇటు జరిగినాయి. మరి రుణమాఫీలతో అన్ని అయిపోయేది గారు. ఇప్పుడు ఏ ఒక్కదాంతో అన్ని అయిపోవండి, ఏ ఒక్కదాంతో అన్ని. భారతదేశంలో రైతాంగ రుణభారం అన్నది స్వాతంత్రం వచ్చిన మొదటి నుంచి కూడా ఒక పెద్ద సమస్య. దీని మీద లెక్కలేని కమిటీలు వేశారు. కారణం ఏంటంటే వ్యవస్థాగతమైన రుణం ఎగరగొట్టినటువంటి పారిశ్రామికవేత్తలకు 100 కోట్ల రూపాయలు ఇస్తారు. కానీ ఉదాహరణకు జీవికే ఉంది, జీవికే 100 కోట్ల పెట్టుబడితో బయలుదేరింది. ఇప్పుడు అది భారతదేశంలో అతిపెద్ద రుణగ్రస్తమైన కంపెనీ. నేను దాని మీద వ్యాఖ్యానం చేయట్లా, ఇది ఆర్థిక పత్రికల్లో రాస్తుంది. అయినా దానికి అప్పులు ఇస్తారు. రైతుల విషయానికి వచ్చేసరికి అటువంటి అప్పులు రావు. రాకపోతే వాడు పంట వేయలేడు, వేసింది కొనరు, మధ్యలో వర్షాలు వస్తే వాడు పోతాడు. కాబట్టి రైతులు ఇవన్నీ ఉన్నప్పుడు మీరు 1-2 సార్లు రుణమాఫీ అనే దాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో, సామాజిక సంక్షోభం కోణంలో కూడా కాదు. అందుకనే రుణమాఫీ ఒకటే చాలదు, వ్యవసాయం నిలదొక్కుకోవడానికి రైతులే కాదు గ్రామాల్లో చేతి వృత్తిదారులు దాని మీద ఉండటానికి ఉండాలి. అది జరగలేదు. ఇప్పుడు వారు కలిసి రావాలంటున్నారు, కలుపుకుపోతున్నారా? అటువంటి చర్చ చేస్తున్నారా? అటువంటి చర్చ కలుపుకుంటున్నారు. నదులన్నీ సముద్రంలో కలిసి మీరు అందరూ వచ్చి అది కాదు ఇక్కడ సమస్య. అందుకని ఇప్పుడు జస్ట్ చంద్రకుమార్ ఉన్నాడు అనుకోండి, ఆయనేమి ఇవన్నీ చేసిన వాడు కాదు కదా. ఒక రైతు కమిటీ ఉంది, మీరు మాట్లాడవచ్చు కదా. రాజశేఖర రెడ్డి కొంత చర్చ చేసింది జరిగింది అప్పుడు, ఇప్పుడు అది లేదు. ఇక చైనాకు వెళ్ళడానికి దీన్ని అంటారా పరిపాలన అనేది అది నడుస్తూ ఉంటుంది. దీనికి విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. కేసీఆర్ ఇంతకంటే పదునుగా విమర్శించేవాడు. రోమనవరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడనే చాలా ప్రసిద్ధమైన సామెత. అది ప్రతిపక్షం ఎప్పుడు అది నిరంతరం అది వాడుతూనే ఉంటుంది. అది కాదు కానీ రేవంత్ రెడ్డి అన్నది అది అర్ధరహితమైంది. ఆయన మరీ కొంచెం ఎక్కువగా ఊహించుకుంటున్నారు. నేను వస్తుంటే ఆయన చైనాకు పారిపోయాడు, అది ఇదని, సింహమా, చిట్టెలు కాలా, ఇంకోట, ఇవన్నీ కూడా తెలుసు. తప్పకుండా అతిశయోక్తిగా ఉన్నాయి. అదే అయిన తర్వాత ఆయన మంత్రులు మీరు చేసిన వ్యాఖ్యలు కానీ నిజంగా ఆయన ఇంకో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశాడు. అసలు ఇది కేసే కాదు పొమ్మన్నాడు. అందుకే కేసు మీద వ్యాఖ్యానించకూడదు. ఏం చెప్పాలంటే ఆయన ఇచ్చిన షరతుల్లో కేసు మీద వ్యాఖ్యానించకూడదు, కేసు మీద వ్యాఖ్యానించకూడదు అని ఉంది. అది న్యాయమూర్తులు చూసుకోవాలి, మనకు సంబంధం లేదు. కానీ ఆ సమస్యల మీద
మళ్ళీ అందరూ న్యాయమూర్తులంతా వాళ్ళే కదా సార్, ఏమన్నా అదేంది అంటే ఉమ్మడి హైకోర్టుకు వెళ్తుంది. ఇది ప్రతి వ్యాఖ్య ఒక విధమైన దీనికి పోతుంది. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యల మీద కేంద్రీకరించాలి. రైట్. ఓకే. సిద్దిపేట నుంచి వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం, మాట్లాడండి. వెంకటేష్ గారు, హలో వెంకటేష్ గారు మాట్లాడండి. రైట్. అయితే చైనాలో కేసీఆర్ ఇప్పుడు విష్ణుకు పని లేకుండా ఆయనే మోడీని పొగుడుతూ ఉన్నాడు. ఉదాహరణకు ఇది కూడా ఒక ఆసక్తికరమైన, విష్ణు కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. ఇప్పుడు కేంద్రము రాష్ట్రము బాధ్యత అయితే కనుక అంటే అట్లా కాదండి, విదేశాలకు వెళ్ళిన ప్రైమ్ మినిస్టర్ ఒక మాట అనొచ్చండి. అక్కడికి వెళ్ళి పొగడాల్సిన అవసరం మా కేంద్ర ప్రభుత్వం సమర్థంగా మోడీ గారు గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యమంత్రుల గురించి వారికి తెలుసు, స్టేట్స్ రోల్ వారికి తెలుసు. కాబట్టి ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ పెట్టినారు. వారు మేము ముఖ్యమంత్రులు బీజేపీ తోటి చాలా బ్రహ్మాండంగా పోయారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయాలు సాధించారని, ప్రైమ్ మినిస్టర్ గా సంస్కరణ చాలా విషయాలు మెచ్చుకోవడానికి మనమే అదేదో చాలా చిన్న విషయం లాగా మీరు చెప్తాను. అది విషయం. ఒక్క నిమిషం, మన విష్ణు గారు మాట్లాడడానికి ముందు రాధాకృష్ణ గారు కాజీపేట. రాధాకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. అక్కడ ఉన్న అందరూ పెద్దలకు కూడా నమస్కారం అండి. మాట్లాడండి ప్లీజ్. సార్, ఎంతసేపటికి ఆ ప్రభుత్వం ఫలితం వల్ల రైతులు చచ్చిపోతున్నారు, ఈ ప్రభుత్వం ఫలితం వల్ల చచ్చిపోతున్నారు అంటారు కానీ ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఇప్పుడున్న ప్రజెంట్ ఈ ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదు సార్? అరే ఇంతకుముందు జరిగిన తప్పిదం ఇంకా జరగద్దు, చేద్దాము అనేది ఎందుకు లేదు సార్? సరే, సీఎం గారు చైనా వెళ్ళారు, లేకపోతే లండన్ వెళ్ళారు, అది ఓకే. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఇమ్మీడియట్లీ ఇప్పుడు నిన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పారు, తన దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి, నా కొడుకు ఇచ్చేసేయండి అంటే ఒక్కొక్కరు ఎంత బాధ్యతతో ఉన్నారు. అలా అంత బాధ్యత కనీసం రాజకీయ నాయకులు లేదు. ఒక పూజారి 10,000 రూపాయలు ఇచ్చి అయ్యో ఇప్పుడే చనిపోయారని చెప్పి బాధపడ్డారు. కానీ వీళ్ళు ఎంతసేపటికి వీళ్ళ మీద వేసుకుంటారు కానీ కనీసం మానవత్వ దృక్పథం అనేది ఎందుకు రావట్లేదు? గెలిచేటప్పుడు లక్షల కోట్లు వేస్తారు. ఆ లక్షల కోట్లలో ఒక 1% రైతులకు ఇవ్వమని సార్ సంతోషంగా ఉంటారు, ఎంతో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ ఆయన సుమన్ గారు, ఆయనకు అన్ని బాగా తెలుసు. ఆయన ఒక ఉద్యమం చేశారు, ఇది చేశారు. అదే ఉద్యమం రైతుల మీద చేశారని సుమన్ గారు మీరు అదే విధంగా రైతుల కోసం పోరాడండి. రాజకీయంగా పోయారు, ఒక ఎంపీగా కూర్చున్నారు కదా, అదే విధంగా వాళ్ళు రైతుల మీద పోరాడండి. రేపు ఇంటర్ పొజిషన్ కి వస్తారు. రైట్. ఓకే. ఒక్క నిమిషం. గోవర్ధన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. గోవర్ధన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్, నేను అడ్వకేట్ చేసి కన్నారు సార్. ప్లీజ్ మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ రైతుల ఆత్మహత్యల గురించి కాంగ్రెస్, ఇక బీజేపీ, తెలుగుదేశం గగ్గోలు పెడుతున్నవి. ఈ రైతుల ఆత్మహత్యలకు కారణం ఏమో సార్? 60 సంవత్సరాల నుండి కేవలము కాంగ్రెస్. నువ్వు కూడా స్టూడియోలో కూర్చోవచ్చు గోవర్ధన్ రెడ్డి, మేమేం అవసరం లేదు. నువ్వు కూడా స్టూడియోలో కూర్చొని మాట్లాడితే రాజకీయ నాయకుడు అవుతావు, లేదా నువ్వు సరెక్క మాట్లాడితే ప్రజాప్రతినిధి కాకోకుండా ప్రజల తరఫున మాట్లాడిన అవుతావు. సార్ నేను అడ్వకేట్ చేసి కాబట్టి మొత్తం 10 జిల్లాలు తిరిగాం కాబట్టి మాకు అనుభవం ఉంటుంది. మీరు ఒక రాజకీయ పార్టీకి అనుబంధం ఉంటారు కాబట్టి కాంగ్రెస్ టీడీపీ పరిపాలించింది. టీడీపీ హయాంలో రైతులు విద్యుత్ ఛార్జీల గురించి ప్రశ్నిస్తే బషీర్బాగ్ చౌరస్తాలో పిట్టలు కాల్చినట్టు ఒక చరిత్ర టీడీపీ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు భోగ విలాసాలకు అలవాటై ప్రజా సంక్షేమం మాని ఈ రోజు ఆత్మహత్యల కారణం ఎవరు? నేను అంటున్నా టీడీపీ కాంగ్రెస్ పరిపాలించిన ఆత్మహత్యలకు వాళ్ళే కారణం. ఈ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ 13 నెలలు అయింది సార్. ఆయన కూడా కేసీఆర్ గారు రైతులపై ఎంత శ్రద్ధ పెట్టి అన్ని రకాల రైతులపై చేస్తుంటే ఈ రోజు లేనిపోని అనుబంధాలు మెప్పుతారు కాంగ్రెస్ టీడీపీ. రైట్. గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పండి. మునేన్ గారు, గతంలో పరిపాలన చేసినటువంటి పార్టీలు కానీ లేదా ప్రభుత్వాలని సరిగా లేవని మాకు అధికారం ఇచ్చింది. ఓకే. ఈరోజు మేము దేశంలో అధికారంలో ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నా, వాళ్ళు సరిగా చేయలేదు, వాళ్ళు రైతులు పట్టించుకోలేదు, వాళ్ళు ప్రజా పరిపాలనలో వైఫల్యం చెందారని అధికారంలోకి ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సరిగా చేయలేదు అంటే మేమెందుకు? సుమన్, నేను గుర్తు చేసేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, లేకపోతే స్వామినాథన్ కమిటీ ఇంప్లిమెంటేషన్ కానీ, జయంతి ఘోష్ యొక్క నివేదికల అమలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు వైఫల్యం చెందినారు. ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు భరోసా ఇవ్వడం అనేటువంటిది మన మీద ఉన్నటువంటి బాధ్యత. ఒకవేళ ఇమ్మీడియట్లీ
సుమన్ చెప్పింది కూడా వాస్తవం. 13 నెలలు 14 నెలలు ఒక రోజు ఓవర్ నైట్ రైతుల్లో మార్పు వచ్చేస్తుంది, లేదా రైతుల ఆత్మహత్య కారణం టీఆర్ఎస్ పార్టీనో లేకపోతే ప్రభుత్వమే అనేటువంటిది కాదు. అయితే మనం 14-15 నెలల కాలంలో ఏ రకమైనటువంటి చర్యలు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో ప్రభుత్వం యొక్క వైఖరి ఏ రకంగా ఉంది, ప్రజాప్రతినిధుల వైఖరి ఏ రకంగా ఉంది, అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో కొంత కలిసి వచ్చి, అదేంది టీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తేనో లేకపోతే బీజేపీ పిలుపునిస్తేనే కాదు, ఎవరికి వాళ్ళు రైతులు అనేటువంటి వాళ్ళు ఈ దేశంలో మన అందరికీ అన్నం పెడుతున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో ఒక సానుకూలమైన వైఖరితోటి సహకరించాలన్నటువంటిది ప్రధానమైన ఉద్దేశం. రవి గారు కూడా చెప్పింది అది. అయితే ఈరోజు రైతుల ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశంలో ఏదో మనం ఒక రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి మనం ఆ రాష్ట్రాన్ని కంపేర్ చేసుకోవడము, లేకపోతే ఇంకో దేశంలో జరుగుతున్నట్టు వాళ్ళని కంపేర్ చేసుకునే దానికంటే కూడా రైతుల రుణమాఫీ అనేటువంటిదే రైతుల ఆత్మహత్యలకు ప్రధానమైన కారణం అని నేను విశ్లేషిస్తాను. ఎట్లా రైతులకు రుణమాఫీ ఏదైతే ఇచ్చారో దాన్ని, అంటే ఎప్పుడు మనం ఎంతసేపు చేపలు వండి పెట్టేది మాత్రమే మనం నేర్పిస్తున్నాం తప్ప, రవి గారు చెప్పినట్లు దీర్ఘకాలికంగా 30-40 సంవత్సరాలుగా రైతు ఎక్కడ అసలు నువ్వు 10,000 రూపాయలు అప్పిస్తున్నావు, 50,000 రూపాయలు అప్పిస్తున్నావు, ఎన్నికల్లో వాగ్దానాలు ఇస్తున్నాము, మన దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసము రుణమాఫీ చేస్తున్నాము, మళ్ళీ కొత్త రుణం ఇస్తున్నాము. అసలు రైతు వాడు మానసికంగా వ్యవసాయానికి ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితుల్లో మానసిక స్థితి ఉందా, ఆ రకమైనటువంటి వాతావరణం ఉందా, మనం ఇచ్చే 10,000, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు పెట్టుబడి రైతుకు సరిపోతుందా, విత్తన గిడ్డంగులు వాళ్ళకు ఉన్నాయా, లేదా పండించిన పంట గిట్టుబాటు ధర ఉందా? మీరు అధికారంలోని ఏపీలో కూడా రుణమాఫీ జరిగితే నిన్న చంద్రన్న రైతు యాత్రలో మంత్రులు పుల్లారావు గారు వాళ్ళంతా అసలు 25,000 కోట్ల రుణమాఫీ చేసామన్నారు, డ్వాక్రా రుణాలు 15,000 కోట్లు చేసామని చెబుతున్నారు. మీ జిల్లా మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి గారు చాలా గట్టిగా చెబుతున్నారు. దాని మీద కూడా ఏమైనా స్పందిస్తారా? మీరు కూడా చాలా సార్లు 84,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో రైతులకు అప్పులు ఉన్నాయి. ప్రభుత్వం అటు ఇటు లెక్కలేసి పైకి కిందికి వేసి ఏదో 150,000 ప్రామాణికం పెట్టి 42,000 కోట్లు తేల్చింది. దాంట్లో ఇప్పటిదాకా ఇచ్చింది 25,000 కోట్లు కాదు, అబద్ధం ఎవరన్నా చెప్పింటే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది. నాకంటే రవి గారికి బాగా తెలుసు. ఇంకో రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 1000 కోట్లు ఎక్కువ ఇచ్చింది. అక్కడ ఇచ్చింది 7,600 కోట్లు అయితే వీళ్ళు 8,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది వాస్తవం కాదు. మనం ప్రజలకు అబద్ధాలు చెప్పండి. బీజేపీలో డిఫరెంట్ టోనా మీరు? డిఫరెంట్ అనే కాదు, అక్కడ మీ మిత్రపక్షం, మీ అధికారంలో మీ మంత్రులు వాళ్ళంతా 25,000 కోట్ల రూపాయలని ఒక మంత్రి చెప్పాడు. ఆ మంత్రికి ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. కొమ్మినేని గారు నిజంగా 42,000 కోట్లలో 25,000 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం ఇచ్చింటే నేను అభినందిస్తా. ఇవ్వలేదనే విషయాన్ని మాట్లాడుతున్నాను. ఎందుకు రవి గారు చెప్పానండి, నాకంటే ఎక్కువ లెక్కలు చెప్తారు. మీరు చెప్పింది కరెక్టే, కానీ మీ మంత్రులు ఒప్పుకుంటారా మరి ప్రభుత్వాన్ని? ఆ విషయంలో మీరు కూడా నిలదీస్తారా, లేకపోతే అసలు ఏంటి అక్కడ మీ వైఖరి ఏంటి? ఇక్కడ టీఆర్ఎస్ విమర్శిస్తున్నారు, ఓకే, అక్కడ పరిస్థితి ఏంటి? కొమ్మినేని గారు రైతుల విషయంలో ఒకరిని ఒకరు విమర్శించేది నిలదీసేదానికంటే ఎవరికి వాళ్ళు బాధ్యతగా రైతుల విషయంలో నిష్పక్షపాతంగా నిజాయితీ ఉంటే మేము రాయలసీమలో రైతులకు విత్తనాలు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ మీ మిత్రపక్షమైన ప్రభుత్వమైనా కూడా 4 జిల్లాల్లో అధికారికంగా మేము రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసాం రైతులకు వేరుశనగ ఇవ్వాలన్నటువంటిది. అంటే ప్రజా సమస్యల విషయంలో భారతీయ జనతా పార్టీకి మేము ప్రభుత్వం ఉన్నంత మాత్రాన రైతులు రెండు తేడాలు ఉన్నాయిగా, ఒకటి చంద్రబాబు లైన్, ఒకటి చంద్రబాబు వ్యతిరేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంచి చేసే విషయాలను మంచి సహకరిస్తాము, మంచి చేసే విషయాలకు ప్రోత్సాహం ఇస్తాము, దాన్ని అభినందిస్తాము. అదే సందర్భంలో ఇక్కడ తేడా ఉంది, కొందరేమో పూర్తిగా పొగడతాం, కొందరేమో కొంత ఎక్కువగా విమర్శించే. ఒకటే చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఒకటే దాంట్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం సంయుక్త ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం వైఫల్యం అందరం బాగా చేసుకోవాల్సిందే చెబుతున్నారు. వినండి, ఏజీ నురాన్ ఒక మాట అన్నాడు, డివిజన్ ఆఫ్ వర్క్ ఉంటుంది బీజేపీలోనే. వ్యవస్థాగతమైన కాబట్టి అనేవాళ్ళు ఉంటారు, కాస్త సర్దుకుపోయే వాళ్ళు ఉంటారు, హిందుత్వ ధోరణిలో మాట్లాడే వాళ్ళు ఉంటారు, సమస్యలు చెప్పారు. సోము వీర్రాజు గారు గత వారం వచ్చారు కదా, ఇప్పుడు దాదాపు ఇప్పుడు విష్ణు మాట్లాడినట్టు ఆయన మాట్లాడారు. కామినేని శ్రీనివాస్ గారు, మాణిక్యాలరావు గారు, విష్ణుకుమార్ రాజు గారు అయితే ఇంకో అడుగు చేస్తారు. మా పార్టీలో డివిజన్ లేదు, డివిజన్ లేదు, అభిప్రాయాల్లో భేదాలు లేవు, మా అందరితో ఒకటే అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంచి చేస్తే మంచి విషయాలు మంచిగా చేస్తామని చెప్తాము, చెడు చేసిన సందర్భంలో ప్రభుత్వం తరఫు చెప్పాల్సిన బాధ్యత మేము ఒక నిర్మాణాత్మక కేంద్రంగా చెప్పాలి. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వంగా చెప్పాలి కదా. ఇప్పుడు చంద్రబాబు రైతు విజయాత్రలు జరుగుతున్నాయి, దాన్ని మీరు స్వాగతిస్తున్నారా?
ఒక మిత్రపక్షంగా అధికారంలో రూపాయలు మేము స్వాగతిస్తాం. చంద్రన్న విజయ యాత్రలో రైతుల ఆత్మహత్యల గురించి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఇబ్బందుల గురించి, లేకపోతే రైతుల సంక్షేమం గురించి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఆత్మవిశ్వాసం నింపితే ఎక్కడ మీరు తెలివిగా విజయాలంటే వైఫల్యాలు చెప్పమని మీరు చెబుతున్నారు. వైఫల్యాలు ఎవరైనా చెబుతారా? విజయాలు ప్రచారం చేసుకోవడానికి 14 నెలల కాలంలో మీరు చెప్పండి. 14 నెలల కాలంలో ఏమి విజయాలు ఉన్నాయనేటువంటిది వాళ్ళే ప్రజలు చెప్తారు. ప్రజలు కూడా దారులు అడుగుతారు. విజయాలు ఉన్నాయా లేవా? విజయాలు ఉంటే రుణమాఫీ చేస్తాం అంటున్నారు. మీరు ఒప్పుకుంటారు ఒప్పుకోరా? డ్వాక్రా రుణాలకి మేము 15,000 కోట్లు చేసేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లు 25,000 కోట్ల 8,500 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడం అనేది ఎంతో అంత రైతుకు ఊరట కలిగి ఇచ్చేటువంటి అంశమే. అది 8,500 కోట్లు అని చెప్తే సంతోషిస్తాం. మళ్ళీ 25,000 కోట్లు ఇచ్చినామంటే మేము మళ్ళీ దానికి మేము భజన చేసేదానికి మేము ఎక్కడ సిద్ధమవుతాం? అల్టిమేట్ గా ఒకటి ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా కానీ కొమ్మినేని గారు రైతుల విషయంలో ఒక సానుకూలమైనటువంటి కోణం ఉండాలి. నేను హైదరాబాద్ లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ట్యాంక్ బండి మీద. ఎక్కడో మారుమూల ప్రాంతంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే కారణాలు మనం వేరేగా చెప్తాము. ఈరోజు మన కళ్ళ ముందర ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికైనా సరే ఇటు తెలుగు రాష్ట్రాలు, ఈ రాష్ట్రం కానీ ఆ రాష్ట్రం కానీ, సుమన్ ఇంకొక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేశాడు. మండల యూనిట్ గా ఉన్నటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ కానీ, అసలు ఇన్సూరెన్స్ అనేటువంటిది రైతులు తీసుకొచ్చిందే అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం. అంతకుముందు ఆ పరిస్థితి లేదు. రెండోది సాంకేతికంగా రైతు యూనిట్ గా సాధ్యమా అసాధ్యమైనటువంటిది మీరు పార్లమెంట్ సభ్యుడు మీకు కూడా తెలుసు. ఒకటి గ్రామ యూనిట్ గా తీసుకోవడం కాకుండా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కీలకమైన నిర్ణయం చేయడం జరిగింది. గతంలో రైతులు 50% మాత్రమే నష్టపోతే ఆ ప్రాంతంలో బెనిఫిట్ వచ్చేటువంటి దాన్ని 20% తగ్గించి ఇప్పుడు 30% నష్టపోతే కూడా కేంద్ర ప్రభుత్వం దానికి పంటల బీమా వర్తించే విధంగా సవరణ చేసింది. ఇంతే కాకుండా ఈ మధ్య మీరు కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఎక్కడన్నా ఉండేలే దేశంలో మనం పండించుకునే దానికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్కడైతే అవైలబుల్ మార్కెట్ యాడ్స్ ఉంటాయో దాన్ని ఆన్లైన్ సిస్టంలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం డబ్బిచ్చేయాలి రైతుకు. నువ్వు ప్రివేర్ చేసుకొని వాటిని ఏ రాష్ట్రంలో ధర ఉంటే ఆ రాష్ట్రంలో అమ్ముకునేటువంటి వెసులుబాటును నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే ధరలకు స్థిరీకరణ కానీ లేదా ధరలకు సంబంధించినటువంటి రైతులకు గిట్టుబాటు ధర కానీ నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కాబట్టి మార్కెట్ రేట్ల ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం కూడా 10 మార్కెట్ రేట్లను మోడల్గా తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభమే చేయలేదు. కాబట్టి సుమన్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారితో కూర్చొని లేదా అగ్రికల్చర్ మినిస్టర్తో కూర్చొని ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే 10 అడ్వాన్స్ గా తీసుకున్నటువంటి మార్కెట్ రేట్లు ఇక్కడ తీసుకోండి. అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఈ సుమన్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా రైతులను ఒకప్పుడు ₹1,00,000 ఇస్తేనే దీని వల్ల ఆత్మహత్యలు ప్రోత్సహించినట్లు అవుతుందనే ఒక వాదన వచ్చేది. ఇప్పుడు 5 లక్షలు అంటే అది ఇంకా ఎవరెవరు ఇవ్వాలి కదా. కొమ్మినేని గారు చనిపోతే రాజకీయ నాయకులపై దండేసేసి దాన్ని రాజకీయంగా ఉపన్యాసం ఇచ్చేసి అందరూ శవయాత్రలు పాల్గొని ఎవరింటికి వాళ్ళ ఇంటికి వచ్చేస్తే మరి ఆ కుటుంబాన్ని ఏదో కనీసం తాత్కాలికమైనటువంటి ఉపశమనం అయితే కలగాలి కదా. కాదనట్లేదు, కానీ అట్లా ఈ వాదన కూడా ఉంది కదా. వాస్తవమేది. నేను అంటే 5 లక్షల రూపాయలు ఇస్తానంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే దినస్థితిలో ఎవరు లేరు. అది రెండో వాదన. కానీ ఇప్పుడు కొన్నిసార్లు ఈ రైతు ఆత్మహత్యల గురించి అన్న కానీ కొన్నిసార్లు ఎట్లా చనిపోయినా సరే పక్కన కాగితాలు పెట్టిన సందర్భాలు చాలా చూసాం కదా. అదెందుకు అట్లాంటివి జరిగితే అట్లాంటివి కూడా ఇదే కేసీఆర్ గారు మా సుమను వీళ్ళందరూ చెప్పారు 1,200 మంది చెప్పారు, 1,400 మంది చెప్పారని. తీరా వాళ్ళు బెనిఫిట్స్ ఇవ్వడానికి వచ్చేసరికి 400 లెక్కలే లేవంటారు కదా. ప్రభుత్వం అధికారికంగా చెప్పింది సుమన్. అవును, డెఫినెట్ గా విష్ణు నువ్వు అట్లా మాట్లాడగా నేను ఏమంటున్నా, అమరవీరుల విషయంలో జిల్లా కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు సీఎం గారు ఇచ్చినారు. మీరు వివరాలు తెప్పించి గవర్నమెంట్ సిఎస్ గారికి పంపండి, చీఫ్ సెక్రటరీ మీకు నాకు బాగా పరిచయం ఈ విషయాల్లో. నేను ఒకటి చెప్తాను. నేను నా దగ్గరికి చర్చ రైతులు కాదు ఆ రోజు జరిగిన సంఘటన ఇంట్రెస్టింగ్ సంఘటన కాదు చెబుతున్నా. మొదటి రోజు వచ్చినాయన ఇవాళ ఒకరు చనిపోయారండి, ఓకే. రెండో రోజు వచ్చినాయన 10 అన్నారు, మూడో రోజు వచ్చిన 30 అన్నారు, నాలుగో రోజు వచ్చినాయన 300 మంది చనిపోయారండి ఆత్మహత్య. అదేంటి అన్న, నిన్నే కదా 30 అన్నారని నేను అన్నా. అంటే మీకు తెలియదండి మా దగ్గర కంప్యూటర్ లెక్కలు ఉన్నాయన్నారు. మరి ఇప్పుడు ఆ కంప్యూటర్ లెక్కలు మీ పార్టీ ఆఫీసులో కానీ ఎక్కడ లేవా అనేది నా ప్రశ్న. అది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా కలెక్టర్ల నుండి చీఫ్ సెక్రటరీ గారికి తెప్పారు. మేము పార్టీ ఆఫీసులలో ఉన్న లెక్కలు డెఫినెట్ ఇస్తాం అని కాదు, కానీ అధికారికంగా జిల్లాల్లో కలెక్టర్లు అంటే ఆ రోజు నేను వ్యతిరేకించాను ఆత్మహత్యలు ఇటువంటి మంచిది కాదు, ప్రచారం చేయడమే కరెక్ట్ కాదు. నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు బాగా గొంతు దించుకుంటున్నాయి. ఇక్కడ అడుగుతున్నా, మీరు మోడీ గారు ఇట్లా చేస్తున్నారు, మోడీ గారు అట్లా చేస్తున్నారు. పంటకు మద్దతు ధర
లేకపోవడం వల్ల, అదేవిధంగా దానికి క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఈ ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతుంది. ఇది వాస్తవం, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. మొన్న మీరు చూస్తే, మొన్నటి పార్లమెంట్ సమావేశాలు మీరు చూస్తే, వీళ్ళ రాహుల్ గాంధీ గారు కానీ, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ, మా అజయ్ గారి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ ఇష్యూస్ మీద చర్చ పెట్టలే. ఎవరినో వ్యక్తుల్ని టార్గెట్ చేసి మొత్తం పార్లమెంట్ సమావేశాలను ఖతం చేసింది. ఓకే. అదేవిధంగా బీజేపీ కూడా ఎంతసేపటికి వాళ్ళ మీద ఎదురుదాడి తప్పితే రైతుల సమస్యల మీద, ఇతర సమస్యల మీద చర్చించడం లేదు. అంటే సో ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా పార్లమెంట్ వేదికగా రైతుల సమస్యల మీద చర్చించడం, రైతులకు ఏమైనా చేద్దామనే ఆలోచన వీళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. వీళ్ళు ఒకరికొకరు వీళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ఇవాళ రాష్ట్రాల్లో మా మీద పడతా ఉన్నారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇది చేసి అది చేసి మీరు చేయాలంటే, చంద్రబాబు నాయుడు గారితో మాకు పోలిక ఏంటంటే, ఆయన రైతుల్ని బషీర్బాబులో కాల్చి మంచి చేస్తే మంచిని స్వీకరించాడు, చెడు చేసింది స్వీకరించద్దు. మంచి చేసే ప్రచారం ఎక్కువ ఉంటుంది సార్, పని తక్కువ ఉంటుంది, ప్రచారం ఎక్కువ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది. మీ అనంతపురం ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎన్ని రైతు కుటుంబాలకు 5 లక్షలు ముట్టినాయి, లెక్కలు తీయండి, మేము కూడా తీపిస్తున్నాం. మీరు అక్కడ లెక్కలు మీరు తీస్తారా? చూడండి మీరు. రైట్. శ్రీకాంత్ గారు తిరుపతి నుంచి లైన్లో ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇక్కడ 3,600 కోట్లు ఇచ్చారు, తెలంగాణలో 7,000 కోట్లు ఇచ్చారు. మీరు బీజేపీ చెప్పిన లెక్కలు గుర్తు పెట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్ లో జరిగే లెక్కలు మర్చిపోయినట్టున్నారు. మీరు 7,600 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తే కేవలం 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి 6,000 కోట్ల 1,000 కోట్ల అక్రమాలు జరిగాయని ఆర్థిక మంత్రి చెప్పే పరిస్థితి. డ్వాక్రాకు 4,200 కోట్లు ఇచ్చారు. కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వ లెక్కలతో పాటు ఆంధ్రప్రదేశ్ లెక్కలు కూడా చూడండి. మీరు ఎవరికి బాగా భజంత్రులు ఎవరికి కొట్టద్దు, చెప్పండి, ఉండే వాస్తవాలు చెప్పండి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నేను 25,000 కోట్లు ఇచ్చినారని చెప్పాలా సోదరా? 25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చింటే 25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారా? కొమ్మినేని గారు ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ లో నేను మిత్రపక్షమైనటువంటి ప్రభుత్వంలో భాగస్వామిని. ఆంధ్రప్రదేశ్ లో 42,000 కోట్ల రుణమాఫీకి 25,000 కోట్ల రూపాయలు ఇచ్చినారని మీరు అన్నారు. 25,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారా? నువ్వు ఒకరు ఇచ్చినావంటే టీవీలో చెప్పు. అది ఆయన అడిగినారు సమాధానం చెప్పండి విష్ణు గారు. మన మీ పేరు అన్నారు శ్రీకాంత్ గారు. ఆయన అడిగినారు సమాధానం చెప్పండి. 42,000 కోట్లు అన్నారు, 84,000 కోట్లు, 42,000 కోట్లు అన్నారు. 42,000 కోట్లు ఇచ్చారా, 25,000 కోట్లు ఇచ్చారా అని అడుగుతున్నాడు ఆయన. 25,000 కోట్ల రుణమాఫీ జరిగిందా అని అడుగుతున్నాడు ఆయన. కోట్లు అక్రమార్కుల దగ్గర చేరిందని కాదు నివేదిక ఇచ్చింది సార్. నివేదికలు మనం మాట్లాడదాం. ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని నిన్న ఒక మంత్రి గారు చెప్పారు. నాకు తెలియదు, నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామిని. భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ఉన్నారు. నేను కూడా టీవీలో చెప్తాను, ఆంధ్రప్రదేశ్ లో 25,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు కొమ్మినేని గారు అని. 25,000 కోట్ల రూపాయలు ఇచ్చారా లేదా శ్రీకాంత్ గారు అంటున్నా. విష్ణువర్ధన్ రెడ్డి గారు అదే చెప్తున్నా. 25,000 కోట్లు పూర్తి రుణమాఫీ చేయబోతున్నాం. ఇప్పుడు 7,600 కోట్లు చేశారు, 25,000 కోట్లు పూర్తిగా చేస్తారనేది ఆ మంత్రి వర్షన్. 25,000 కోట్లు మంత్రి వర్షన్ కూడా నువ్వే చెప్పేస్తున్నావా? 25,000 కోట్లు ఖర్చు మంత్రి వర్షన్ కూడా నువ్వే. మంత్రులు ఏం చేస్తారంటే మిత్రమా, మా అనంతపురం జిల్లాలోనే రైతులు ఇప్పటికీ దాదాపు అధికారికంగా 57 మంది రైతులు ఆత్మహత్య చేసుకుని అనంతపురం జిల్లాలో రూరల్లో రోజు పల్లెల్లో తిరుగుతుంటాను. MBA చదువుకున్నటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఉరవకొండ నియోజకవర్గంలో బ్యాంకు దగ్గర పోయి స్వయాన రాసి MBA చదువుకున్నటువంటి యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మనం అట్లా మాట్లాడద్దు. రైతులు ఆత్మహత్యలకు తెలుగుదేశం ప్రభుత్వం కారణమని నేను చెప్పడం లేదు. నేను ప్రభుత్వంలో భాగస్వామి నేనైతే చెప్తాను. అయితే ఏంటంటే మనం యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు తీసుకుంటున్నావా లేదా, మనం చెప్తున్న మాటలకు చేతులకు పొంతన ఉందో లేదనే నేను మాట్లాడుతున్నా. సుమన్ గారు మాట్లాడండి. అంటే దీర్ఘకాలికంగా ప్రాజెక్టులు కట్టడం, విద్యుత్ రంగాన్ని సర్ప్లస్ స్టేట్ గా దీర్ఘకాలికంగా మీరు చేస్తూ ఉన్నారు. తాత్కాలికంగా ఏం చేస్తా ఉన్నారని ఇందాక మీరు మాట్లాడినారు. దాని గురించి మీరు కొంత సమయం రైట్, బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదు. తెలంగాణలో టీడీపీని లెక్కలోకే తీసుకోవాల్సిన అవసరం లేదన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 49% మంది అవునని, 50% మంది కాదంటున్నారు. SMS లో ఇప్పటి వరకు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.